నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జాతీయ పతాక ఆవిష్కరణ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. ఆగస్టు వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాలకు తప్పిన ముప్పు, పరుగులు తీస్తున్న సిబ్బంది. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా. నంద్యాల గౌండ కార్మికుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన న్యాయవాది శ్రీనివాసులు. వనగానపల్లిలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సేవలు అమోఘం. టంగుటూరి సీనయ్య. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణిగా. నంద్యాల పట్టణంలోని పిఎస్సి మరియు కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలో రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ గావించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాలతో కలిసి పరేడ్ మైదానాన్ని పరిశీలించి సాయుధ దళాల వందనాన్ని స్వీకరించారు. అనంతరం వివిధ ప్లాటూన్లు మార్చ్ వాస్ట్ నిర్వహించాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ పద్మజ, పట్టణానికి చెందిన ప్రముఖులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాఠశాల విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా ప్రజలకు సందేశమిస్తూ ప్రజా సమస్యలకు చక్కటి పరిష్కారం చూపి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే మంచి పాలన అని అన్నారు. అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల సభ్యులను స్టేజ్ మీదకు పిలిపించి సాంప్రదాయ రీతిలో శాలువా, పూలదండలతో ఘనంగా సన్మానించి పండ్లు, మిఠాయిలు బహుకరించారు. అనంతరం పోలీస్ శాఖ వారి వజ్ర, డిఆర్ఏ, డ్వామా, వ్యవసాయం, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ శాఖ, నీటి సరఫరా, గనులు, భూగర్భ జల శాఖ, పర్యాటక శాఖ, విద్య, వైద్య, ఆరోగ్యం, ఉద్యానవనం, సూక్ష్మ సేద్యం, సివిల్ సప్లైస్, అగ్నిమాపక తదితర శకటాలను ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే సంబంధిత శాఖలు ప్రదర్శించిన ఎగ్జిబిషన్ స్టాళ్లను అతిథులు సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి గ్రామీణ నీటి సరఫరా, ద్వితీయ బహుమతి విద్యాశాఖ, తృతీయ బహుమతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలకు మెమెంటోలను మంత్రి అందజేశారు. అలాగే ఎగ్జిబిషన్ స్టాల్స్ కు సంబంధించి ప్రథమ బహుమతి డ్వామా, ద్వితీయ బహుమతి ఉద్యాన శాఖ, తృతీయ బహుమతి డిఆర్డీఏ శాఖలకు మెమెంటోలను మంత్రి, కలెక్టర్ అందజేశారు. ఉత్తమ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించిన పాఠశాల విద్యార్థులకు, విద్యా సంస్థలకు జ్ఞాపికలు అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ నంద్యాల జిల్లా స్థాయి కార్యక్రమాలకు అలాగే వర్గం చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా హర్ ఘర్ కీ తిరంగా కార్యక్రమంలో భాగంగా
సిగ్నేచర్ చేస్తూ జై హింద్ నినాదంతో పాటు జాతీయ భావాన్ని జాతీయ సమైక్యత నినాదాన్ని చాటుతూ ఉన్నారు. వారికి మరొకసారి పేరు పేరున అందరికీ మంత్రి గారు చేస్తారు. ఎనికి రమ్మ అన్నా ఎనికి వచ్చేమన్నది కెమెరా ఎనికి రన్నా నా ఎనికి రన్నా అన్నా రాయేసనా ఎనికి రన్నా కెమెరా ఓ బాబా నరసింహన్న నరసింహన్న ఓయ్ ఒక నిమిషం వెనక్కి రాను అర్థం చేసుకోండి. సరే ధన్యవాదాలు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ స్వాతంత్ర దినోత్సవ పరేడ్ पर एयर पुलिस सिविल पुलिस होम गार्ड भारत एनसीसी वनपटू आपका निरीक्षण के लिए सम्मान गार्ड हाजिर है. రాష్ట్ర మంత్రివర్యులు బొబ్బల చిన్నోల తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో ప్రధానంగా పరేడ్ నిర్వహణలో భాగంగా పరేడ్ పరిశీలన ప్రధాన ఘట్టంగా ఉంటుంది. వీరితో పాటుగా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి గనియా ఐఏఎస్ గారు, గౌరవ సూపరింటెండెంట్ పోలీస్ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గారు మంత్రి గారితో పాటు పరేడ్ పరిశీలన నిమిత్తం బయలుదేరుతూ ఉన్నారు. వారు ప్రస్తుతం ప్రజానాయకులు మరియు ముఖ్య అతిథుల యొక్క గ్యాలరీ మీదుగా అభివాదం చేస్తూ ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారి చిరునవ్వు రూపంలో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ వెళుతూ ఉన్నారు. అలాగే సభికులందరూ కూడా నిలుచుని వారి రాకను స్వాగతిస్తూ వారిని అభినందిస్తున్న సంకేతంగా ముందుకు సాగుతున్నటువంటి చూడచక్కని అద్భుతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రస్తుతం విద్యార్థి గౌరవనీయ బీసీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు పరేడ్ కమాండర్ గారు శ్రీమాన్ పరేడ్ నిర్వహణ పూర్తి చేసుకున్నాం. తర్వాత జరగ ఒకసారి గట్టిగా పరిశీలనలో పాల్గొన్నటువంటి సాయుధ దళాలకందరికీ రెడ్డి గారు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రులు వారిని రిక్వెస్ట్ చేస్తారు. ఆలోచించి సమస్యలను పరిష్కరించవచ్చు. ప్రభుత్వ ఆశయాల మేరకు పేదల సేవలు మనమందరము అనుసంధానం కావాలి. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ 1 గా ఉంటాము. ఎన్నికల సందర్భంగా ప్రజలు ఇచ్చిన హామీల మేరకు విశ్వసనీయతను ఆప్యాయతను చాటుకుంటారు. అదే విధంగా చెప్పిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క
ఆకాంక్షలను, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలను ముఖ్య అతిథి గారు వారి సందేశంలో వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ 6 పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు, స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయం, 3గా ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు ఆర్థిక సహాయం, అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, వీటన్నిటిని వివరించినటువంటి మంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రస్తుతం మనం పోలీసు విభాగానికి చెందినటువంటి వివిధ ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. పరేడ్ కమాండర్ గారు ఏజీ మంజునాథ్ గారు వివరిస్తున్నారు. అలీ గారు ముందుగా వారి కాసులతో యావత్ పరేడ్ నగరాన్ని కూడా నడిపిస్తున్నటువంటి ఏజీ మంజునాథ్ గారికి ప్రత్యేకమైన కార్యక్రమం పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఎయిడ్ వేదిక ముందుగా రాబోతూ ఉన్నది. ఫస్ట్ ఎయిడ్ సాయుధ దళాల విభాగానికి చెందినటువంటి ప్లటూన్ అది అసిస్టెంట్ కమాండర్ గా శేషపల్లి గారు వ్యవహరిస్తున్నారు. సెకండ్ ప్లటూన్ ప్రస్తుతం వేదిక ముందు రాబోతూ ఉన్నది. సెకండ్ ప్లటూన్ కమాండర్ గా ఆర్ఎస్ఐ వీరన్న గారు వ్యవహరిస్తున్నారు. అసిస్టెంట్ గా వజ్ర వెహికల్ ముందుగా పోలీసు దళాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు పోలీసు విభాగం వజ్ర వెహికల్ ముందుకు సాగుతూ ఉన్నది. తరువాత ఫైర్ డిపార్ట్మెంట్ వాటర్ టెండర్ ద్వారా ఈ ట్యాంక్ లో 4500 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఈ వాహనం నందు బిఎస్ఎట్ స్మాల్ గేర్ లైఫ్ బాయ్స్ అలాగే లైఫ్ జాకెట్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ డిసిపి కేంద్రాల్లో టెస్టింగ్ నిర్వహించడం, తద్వారా భూసారాన్ని రక్షించడం కోసం రైతులకు తగిన సూచనలు సలహాలు అందించడం జరుగుతుంది. అలాగే పొలం బడి కార్యక్రమం ద్వారా రైతులకు మేలైనటువంటి వ్యవసాయ పద్ధతులను సూచించడం జరుగుతుంది. రైతులకు సంబంధించి ఎరువుల వాడకం పైన పురుగు మిత్రత్వాన్ని చేకూర్చేటువంటి పురుగులు, అలాగే హానికి కలిగించేటువంటి పురుగులకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ముందుకు సాగుతూ వారి యొక్క అంకిత భావమైనటువంటి సేవలను చాటే విధంగా శకటాన్ని రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. 104 చంద్రన్న సంచార వాహనం మరీ ముఖ్యంగా ఇందులో చెప్పుకోదగింది. శకటం తర్వాత వస్తున్నటువంటి 104 చంద్రన్న సేవలవి రంగులతో వారి డ్రెస్సింగ్ ను చూడచక్కగా సందేశాన్ని అందించడంతో పాటు జిల్లా విద్యాశాఖలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమంలో భాగంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి బడి ఈడు పిల్లలందరికీ అందుతున్నటువంటి పథకాలను వివరించే విధంగా ఆనందోత్సాహాలతో వారి కోలాటం ద్వారా ముందుకు సాగుతున్నారు. గౌరవ డిఓ గారు మరియు జిల్లా ఉప విద్యాశాఖలు అలాగే మండల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, సెక్టరల్ ఆఫీసర్స్ వీరందరూ కూడా విద్యాశాఖ. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ముందుగా జాతీయ జెండా ఎగరేసి నంద్యాల జిల్లా ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయం తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ గౌరవ ప్రతిష్టతలు పెంపొందించేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ అధికారులు, వివిధ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే రెడీ సార్, స్మైల్ రెడీ సార్, అట్లనే సార్, ఓకే రెడీ సార్, ఇట్లా సార్, ఓకే సార్ రెడీ సార్, అట్లా ఉండాలి స్మైల్ అట్లా ఉండాలి సార్, రెడీ సార్, పెళ్లికి తీసుడు తీస్తున్నాడు. ఈరోజు 78th ఇండిపెండెన్స్ డేకి అందరు ప్రజలకి నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి అందరికీ
కంగ్రాచులేషన్, హార్దిక్ శుభాకాంక్షలు. అందరూ మన ఒక్క పర్సన్ భారతదేశం అభివృద్ధికి సహకరించాలి. నంద్యాల డిస్ట్రిక్ట్కి కూడా అన్ని రూల్స్ పాటించాలి అండ్ ఇండియాకి ఒక మంచి పేరు రావాలి. ఆగస్టు 15 వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాలకు ముప్పు తప్పింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో వేడుకలు ముగిశాక ముగ్గురు వేదిక దిగి స్టాళ్లను పరిశీలించడానికి వెళ్లారు. కొద్ది నిమిషాలకి భారీ శబ్దం చేస్తూ సుడిగాలి చుట్టుముట్టింది. దీంతో వేదిక ఎల్ఈడీ ప్రొజెక్టర్, షామియానాలు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన రెవెన్యూ పోలీస్ సిబ్బంది పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ సంఘటనతో షాక్కు గురయ్యారు అధికారులు, సిబ్బంది. అప్పటికే వేడుకలను తిలకించడానికి వచ్చిన విద్యార్థులు, జనం వెళ్లిపోవడంతో ఎలాంటి గందరగోళం ఏర్పడలేదు. ప్రాణ నష్టం లేకపోయినా లక్షల రూపాయలు ఆస్తి నష్టం వచ్చిందన్నారు నిర్వాహకులు. అనంతరం వేదికను ఆగమేఘాలపై యథావిధిగా అమర్చారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజ్ కుమార్, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వచ్చి జాతీయ గీతాన్ని ఆలపించారు. ముందు సప్లై చేసుకోవాలి. సెంటర్ బాబు సుడిగాలి వచ్చింది సార్, దబ్బికి వాడింది, అది ఇట్లనే వచ్చింది గాలి. నేను చూసాను గాలికి నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇసాక్ భాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా పాల్గొని ముందుగా మహానుభావుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమర పోరాటంలో ఎందరో మహానుభావులు తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడి మన దేశాన్ని పరాయి పాలన నుండి విముక్తి చేశారు. ఈ స్వాతంత్ర సమర పోరాటంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు రావడం జరిగిందని తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతిభ అవార్డుతో పాటు వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రమణమూర్తి రావాలి, తర్వాత ఎం రవి, అలాగే అందరికీ 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఈ రోజు మనమందరం ఇంత స్వేచ్ఛ స్వతంత్రంగా జీవిస్తున్నామంటే ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలమే ఈ రోజు మనము స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అలాంటి వారిని మనము ఎప్పుడు స్మరించుకుంటూ, వాళ్ళు మనకు ఏదైతే ఇచ్చిన స్వేచ్ఛని వినియోగించుకుంటూ స్వేచ్ఛా స్వాతంత్రంతో ప్రతి ఒక్కరము దేశం పట్ల, రాష్ట్రం పట్ల, మన ఊరి పట్ల విధేయతగా, దేశభక్తితో మెలగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర దినోత్సవాన్ని, రిపబ్లిక్ డేని జరుపుకుంటా ఉన్నాం. ఒక్కసారిగా మనం ఇక్కడ ఎందుకు జరుపుకుంటున్నాము అనేది ఒక్కసారిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకెంతమంది ఈ
భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినారు, ఎంతమంది అసూలు వాసినారు, ఎన్ని ప్రాణాలు పోయినాయి అనేది మనం ఒక్కసారి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వందలాదిగా వేలాదిగా ప్రాణాలు, యుద్ధాలు, లూటీలు చేసిన తర్వాత కానీ మనకి స్వాతంత్రం రాలేదు. ఈరోజు మనం దాన్ని చిన్నగా మర్చిపోతా ఉన్నాం. ఒక్కసారి ప్రతిసారి మనము దాన్ని గుర్తుని చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. మన కోసం, మన భవిష్యత్తు కోసము, మన తరాల కోసము ఆ మహానుభావులు ఎన్నో కలలు కానీ మనకి. నంద్యాల గౌండ్ కార్మికుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సాయిబాబా నగర్ గౌండ్ కార్మికుల కార్యాలయంలో, అదేవిధంగా భగత్ సింగ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌండ్ కార్మికుల గౌరవ అధ్యక్షులు శ్రీనివాసులు, అధ్యక్షులు ఓబులేసు జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించి బ్రిటిష్ పరిపాలనను తరిమికొట్టారని, స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, ఈ రోజు స్వాతంత్ర్యం రావడంతో మనమందరం తలెత్తుకొని తిరుగుతున్నామని, ఆ మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖలీలు అహ్మద్ ఖాళీ గౌండ్ కార్మికులు పాల్గొన్నారు. దోపిడీ జరుగుతుంది, దానిని మనము మార్పు చేసుకోవడానికి బాధ్యత ఉంది. ఈ రకంగా మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎల్లవెల్లా మనం గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన దేశం యొక్క నాయకులను మనం ఒకసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు భారతదేశం కోసము, స్వాతంత్రం కోసము ఏ నాయకులు అయితే కష్టపడి వాళ్ళ ప్రాణాలు అర్పించారో వాళ్లకు పూర్తిగా మనము కూడా ఈ సమాజం మార్పు కోసము, సమాజంలో పేద వాళ్లకు, అదేవిధంగా ఎవరైతే సమస్యలు వాళ్ళ కోసము మనము కృషి చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనము ఈ సమాజంలో ఎక్కడైనా సరే దోపిడీ జరుగుతున్నా, ఎక్కడైనా సరే ఇబ్బంది పడుతున్నా కొంత మనము స్పందించాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు భారతదేశంలో అనేక రకాలుగా మత కలహాలు పెరిగిపోయినాయి, అదేవిధంగా దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం మనలో పెట్టుకొని జాగ్రత్తగా మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ మన దేశ నాయకులను, దేశాని కోసం ప్రాణాలు అర్పించేటువంటి నాయకులను మనం అందరూ గుర్తు చేసుకొని మనలో కూడా మార్పు చేసుకొని సమాజంలో కొంత మనము మేలు కోసం కృషి చేయాలని చెప్పి ఈ గాంధీ జయంతి అనేవాడు ఈరోజు గాంధీ జయంతి జరుపుకోవడానికి కారణము జరిగిన కారణము 77 సంవత్సరాల స్వతంత్రం అది. అంటే కొందరు ఉంటారు, కొందరు స్వతంత్రం రాకముందు కూడా పుట్టింటారు, కొందరు స్వతంత్రం రాకముందు ఉంటారు, రాకనప్పుడు కూడా పుట్టింటారు. కానీ మనకు కొన్ని తెలిసి కొన్ని తెలియవు. కాబట్టి ఈ స్వాతంత్రం ఎట్లా వచ్చిందని చెప్పేసి మనకు ఇంతకుముందు మన శివ సార్ తెలియజెప్పినాడు, ఇట్లా రమణ సార్ కూడా తెలియజేసినాడు. కాబట్టి మనం వీటిలో ఇంకా ముందు పోయే రోజులలో మనము ఈ స్వాతంత్రం అంటే ఏంటి, ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది, ఈ 77 సంవత్సరాల చరిత్రను మనం గాంధీ జయంతిగా ఎందుకు ప్రకటించుకొని ఈ దేశము, ఇండియా, మన ప్రపంచం అంతా ఎందుకు దీన్ని అవగాహనంగా తీసుకొని గట్టిగా చేస్తుందంటే దీన్ని ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. దీని వెనక ఎంతో కష్టాలు, ఇప్పుడు సార్లు చెప్పినట్టు, ఇప్పుడు మన చిరుతారు చెప్పినట్టు ఎన్నో బలిదానాలు వచ్చినాయి. ఎంతోమంది సావులు, తాలిబొట్లు అమ్ముకొని కూడా ఆస్తులు పోగొట్టుకొని నిరుపేదలుగా కాళ్ళు చేతులు పోగొట్టుకొని ఈ ఉద్యమంలో ఎంతోమంది నిరుపేదలయ్యి, ఎంతోమంది సావు బతుకుల్లో కూడా కూడు గుడ్డ లేకుండా కూడా రక్తదానంతో వాళ్ళు రక్తం ధారపోసి మనకి ఈ 77 సంవత్సరాల చరిత్రను మనకు సృష్టించి మన చేతులు పెట్టారు. కాబట్టి మనం ఈరోజు స్వతంత్రంగా జీవిస్తున్నాము, స్వతంత్రంగా జీవిస్తానని మనం గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతున్నాం ఈరోజు. కానీ ఈ 77 సంవత్సరాల కిందట జరిగిన చరిత్రను మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క పురుషుడు, హిందూ ముస్లిం లేకుండా అంతా ఐకమత్యంగా మనం అంతా అతీతంగా ఉండి మనం ఏ రోజు కూడా మనము ఈ కుల మతాలకు లొంగకుండా ఎన్నో చెప్తుంటారు. అయితే సార్ చెప్పినట్టు ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, ఆర్టీవీలలో కాదు, మనకు ఏం తెచ్చారు పెద్దలు, మన పూర్వీకులు, మనం దేన్ని సాధించాము, ఈ సాధన కారణం మనం ఈరోజు ఈ నేల మీద ఉన్నాము. మన పిల్లలు, మనము, మన తర పెద్దవాళ్ళు అందరూ మనకు సహకారంతో ఉండి జీవిస్తూ నడిపిస్తున్నారంటే ఎంతోమంది కమ్యూనిస్టు వాళ్ళకు చాలామంది ప్రాణత్యాగాలు చేసినారు. సిపిఎం అని, సిపిఐ అని ఎంతోమంది చేసినారు. కానీ అన్నిటికీ ప్రతిఫలంగా మనకు ఈరోజు ఈ ఆగస్టు 15 జరుపుకుంటున్నాం. కాబట్టి మనం సకాలంగా మన ప్రజలందరం, మన దేశ ప్రజలంతా సుఖ సంతోషంతో ఉన్నామని ఆగస్టు 15 జరుపుకుంటున్నాం. మేము బనగానపల్లి పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్లో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త దొనపాటి యాగంటి రెడ్డి, టంగుటూరి సీనయ్య, మూల నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి
అవసరమైన గ్రూపు సంబంధించిన రక్తం లభించక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకుంటుండటంతో స్థానికంగా ఉన్న కొందరు యువకులు గత 3 సంవత్సరాల క్రితం ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 10 దఫాలుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు 600 మంది నుండి రక్తం సేకరించి పలు బ్లడ్ బ్యాంకులకు అందించి అనేక మంది ప్రాణాలు కాపాడారని పేర్కొన్నారు. ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి శాషావలి మాట్లాడుతూ ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని, ఈ బ్లడ్ క్యాంపులో సహారా ముస్లిమ్స్ మైనారిటీ వెల్ఫేర్ సభ్యులు మరియు క్యాంపు ఎప్పుడు ఏర్పాటు చేసిన సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. खाया देखो जी। हाँ निलबड़ ओके स्वामी ఈరోజు భారతదేశ ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మా మిత్రుడైనటువంటి శాషావలి గారు వాళ్ళ ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగినది. ఇది దాదాపు 10వ క్యాంప్ అనుకుంటాను. అలాగే ఈ ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ తరఫున దాదాపు 800 నుంచి 900 మందికి రక్తదానం చేయడం అనేది, రక్తదానం అనేటువంటిది డబ్బు దానం కన్నా రక్తదానం ఎంతో గొప్పనైనది. ఎందుకంటే చాలామంది గర్భవతులకైతేనేమి కొంతమందికి బ్లడ్ దొరకగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఈ యొక్క బ్లడ్ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి బ్లడ్ క్యాంపు నిర్వహిస్తున్నటువంటి ఈ బ్లడ్ ఫ్రెండ్స్ గ్రూప్ వారికి నా యొక్క మృదుపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శాషావలి గారి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ వారు ఇక్కడ బ్లడ్ క్యాంపు డొనేట్ చేయడం చాలా ఆనందదాయకమైన విషయము. ఇప్పటికే వాళ్ళు దగ్గర 10 నుంచి 11 సార్లు బ్లడ్ క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేసి ఇంచుమించు సుమారు 600 నుంచి 700 మంది వరకు ఇక్కడ బ్లడ్ తీసుకొని వివిధ జబ్బులతో బాధపడుతున్న రోగులు, ముఖ్యంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చాలా రక్తం అవసరము. అటువంటి వాళ్ళకు ఇటువంటి రక్తము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భిణీశీలకు కూడా బాగా మంచి ఉపయోగకరము. ఇంతటి మంచి కార్యక్రమం చేస్తున్న శాషావలి వాళ్ళ గ్రూప్ అందరినీ అభినందిస్తూ జై హింద్, జై భారత్ మాతాకి జై. ఎందరో మహానుభావులు అందరికీ వందనం. ఈరోజు ఎందరో త్యాగదనులు మరి గొప్పవారు, వారి త్యాగ ఫలితమే ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం శాషావలి గారికి నన్ను ఆహ్వానించడము, నేను రావడము చాలా మీకు అందరికీ కూడా గ్రూప్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బ్లడ్ బ్యాంక్ అనేది చాలా అద్భుతం. అన్నిటికన్నా అన్ని దానాల కన్నా బ్లడ్ బ్యాంక్ చేయడం అనేది చాలా కష్టతరమైనది కూడా. మరి శాషావలి ఇన్ని రోజులు దాదాపుగా 1000 మందితో బ్లడ్ కలెక్ట్ చేసి ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలుపుతున్నారు. నేను కూడా ఈ మధ్యనే శాంతిరామ్ హాస్పిటల్ ఒకరికి బ్లడ్ కావాల్సింటే వెంటనే శాషావలికి ఫోన్ చేస్తే వెంటనే సార్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ వెళ్ళిపోయారు. మరి ఇలాంటి మంచి తరుణంలో ఎన్ని దానాల కన్నా ఈ బ్లడ్ దానం అనేది ఎంతో గొప్పది. మరి చేయడం అనేది చాలా కష్టమైన పని ఇది. మరి వారికి మన మనాంపల్లె తాలూకా తరఫున మరి ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. జై హింద్, జై భారత్. మన న్యూస్ ఉంటుంది వినపడిందా? పెరిగింది లేక పెరిగిటా ఇంకా తీసినాలే బాగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాతీయ పతాకాన్ని ఎగురవేసి సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ పద్మజ,
కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ మాట్లాడుతూ మన దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మనమేమి చేయాలనేది దృష్టిలో పెట్టుకుని ఆ స్ఫూర్తితో ముందుకెళ్లి ప్రయత్నించి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశ సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ దేశాల్లో పోటీ పడుతూ భారతదేశం అత్యుత్తమ స్థాయికి దూసుకుపోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మనందరం మంచి జిల్లాలో ఉన్నామని, చిన్న నీటి బిందువులే మహాసముద్రమైనట్లు టీమ్ స్పిరిట్ తో ప్రతి ఒక్కరూ జిల్లా అభివృద్ధికి సంక్షేమానికి సహకరించాలని సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా జాతీయ పతాక ఆవిష్కరణ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా. ఆగస్టు వేడుకల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాలకు తప్పిన ముప్పు, పరుగులు తీస్తున్న సిబ్బంది. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా. నంద్యాల గౌండ కార్మికుల ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన న్యాయవాది శ్రీనివాసులు. వనగానపల్లిలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సేవలు అమోఘం. టంగుటూరి సీనయ్య. నంద్యాల జిల్లా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణిగ. ఇవి ఇప్పుడు ఎవరికైనా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.